అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం సమీపం నాతవరం మండలం వెదురుపల్లి వద్ద పోలీసులు వాహనాల తనిఖీలో 1.19 కోట్ల విలువైన 168 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 5గురిని అరెస్టు చేశారు. 2 బలోరా వాహనాలు, 1 కారు, 1 బైకు, 9 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. ఒడిశా నుంచి గంజాయి తెచ్చి తమిళనాడులోని దిడింగల్లో విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను వ్యూహాత్మకంగా పట్టుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. కృష్ణదేవిపేట ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఆయన్ను ఫర్నిష్ చేసిన ఇన్ఫర్మేషన్ మేరకు నాతవరం ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక 2 వెహికల్స్ అండి, బొలెరో వెహికల్స్, 1 కారు, 1 మోటార్ సైకిల్, 9 సెల్ ఫోన్స్ ప్లస్ 168 కిలోస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగిందన్నమాట. వివరాలు ఏంటంటే కేడిపేట ఎస్ఐ గారు తనకున్న ఇన్ఫార్మేట్స్ ద్వారా తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గాంజా రవాణా అవుతుంది అని చెప్పేసి తెలుసుకొని ఆ రూట్ వాళ్ళ రూట్ దాటింది అని చెప్పేసి మన నాతవరం ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేయగా ఎర్లీ అవర్స్లో ఈ టీం అంతా కూడా వెళ్ళి వీళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగిందండి. టోటల్గా ఏవన్ హరిబాబు అని చెప్పేసి గులిపల్లి హరిబాబు, ఈయన బీఎస్సీ కంప్యూటర్స్ చేశాడండి, కంప్యూటర్ సైన్స్ చేశాడు. చాలా తెలివైనడు అనమాట. ఈ టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంది. ఈయనేమో ఇంతకుముందు రోల్గుంట పోలీస్ స్టేషన్లోని 2018లో 80 కేజీలు గాంజాయితో ఒక కేసు ఈయన మీద ఉంది. అప్పుడు జైల్లోకి వెళ్ళాడు, సీజైల్కి వెళ్ళాడు. సీజైల్కి వెళ్ళి సీజైల్ నుంచి